హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను మీతో సండే వ్లాగ్ని అయితే షేర్ చేసుకోబోతున్నాను. దాంతోపాటుగా ఒక మంచి కుకింగ్ వీడియోని కూడా షేర్ చేస్తున్నాను. వీడియో చివరి వరకు చూసి నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు సండే మార్నింగ్ ఏంటంటే మినపగారెలు అయితే బ్రేక్ఫాస్ట్ కోసం వేశానన్నమాట. ఇంకా మార్నింగ్ సండే అంటే తెలిసిందే కదా, పిల్లలు లేట్గా లేచారు. దాని మూలాన నాది బ్రేక్ఫాస్ట్ కూడా చాలా లేట్గా అయిపోయిందనమాట. ఇంకా మార్నింగ్ పిల్లలు లేచిన వెంటనే ఇలా నేను గారెలు వేయడం అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళ పనులు కూడా కంప్లీట్ అయిపోయాయి అన్నమాట. ఇంకా వాళ్ళు స్నానం చేయడము ఇంకా అవన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా తర్వాత ఏంటంటే మేము షాపింగ్కి అయితే వెళ్ళాము పిల్లలతో పాటుగా. మూవీకి వెళ్ళాము ముందు, తర్వాత అయితే షాపింగ్కి వెళ్ళామన్నమాట. డీమార్ట్కి వెళ్ళాము. వెళ్ళి ఇంట్లోకి కావాల్సిన వస్తువులన్నీ తీసేసుకున్నామన్నమాట. ఇంకా మ్యాక్సిమం మాకు డే టైం అంతా బయటే గడిచిపోయింది. ఇంటికి వచ్చేసరికి మాకు ఈవినింగ్ 5 o'clock అయిపోయిందనమాట. కుకింగ్ రెసిపీని షేర్ చేస్తానన్నాను కదా, అదేంటంటే చిల్లీ మష్రూము. దీనికోసం నేనైతే ఒక 2 ప్యాకెట్స్ మష్రూమ్స్ అయితే నేను డీమార్ట్లో అయితే తీసుకున్నాను. వాటిని పూర్తిగా క్లీన్ చేసి హాఫ్ కట్ చేసుకున్నాను అనమాట. ఒకదాన్ని 2 పార్ట్స్ చేసుకుని దానిలో నేనైతే ఒక గిన్నెకి కార్న్ ఫ్లోర్ యాడ్ చేసి హాఫ్ గిన్నె మైదా కూడా యాడ్ చేశాను. దాంతోపాటుగా కొంచెం ఉప్పు, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి ఇలా పొడి అంతా మష్రూమ్కి పట్టే విధంగా కొంచెం కొంచెం వాటర్ పోసి ఇలా అయితే కలిపేసుకున్నాను అనమాట మష్రూమ్ని. తర్వాత ఇక్కడ ఏంటంటే మష్రూమ్ని మనం ఫ్రై చేసుకోవాలి కదా, దానికోసం బాండీలో నేనైతే ఆయిల్ని వేడి చేసుకున్నాను. కొంచెం ఆయిల్ వేడైన తర్వాత ఇలా విడివిడిగా నేను వేసుకున్నాను అనమాట, పకోడీ లాగాను. ఇంకా మష్రూమ్స్ని అయితే డీప్ ఫ్రై చేశాను అనమాట పూర్తిగా. అన్నీ ఒకేసారి వేస్తే అతుక్కుపోతాయి కదా, అందుకని చెప్పి కొంచెం టైం పట్టినా పర్లేదు అని చెప్పి ఇలా విడివిడిగా అయితే మష్రూమ్స్ని వేసి నేను అన్నీ డీప్ ఫ్రై చేసేసాను. ఇవి అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, హెల్దీ కూడాను పిల్లలకి. నేనైతే కుదిరితే వారంలో 2 సార్లు అయినా తప్పకుండా మష్రూమ్స్ అయితే చేస్తాను. ఇలా పిల్లలకి మనం వేయించి పెట్టినా సరిపోతుంది. కాకపోతే శ్రిత ఎలా ఉన్నా తింటుంది, కానీ సిద్ధు అయితే కొంచెం వాడికి రుచి తగ్గిందంటే అసలు తినడనమాట. ఇలా వేయించుకొని నేను అన్నీ పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఇంకో బాండీలో కొంచెం ఆయిల్ వేసేసుకున్నాను. ఇక్కడ వెల్లుల్లి ముక్కల్ని సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కల్ని నేను అలా ఆయిల్లో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నాను అనమాట. ఇంకా అవి కొంచెం బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత దానిలో కొంచెం కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కల్ని అన్నిటినీ వేసుకొని అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు అలా వేయించేసుకున్నాను. ఇవి కొంచెం బ్రౌన్ కలర్గా అయిపోయిన తర్వాత దానిలో కొంచెం నేను సోయా సాస్ అయితే యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత మనమంతా ఒకసారి ఇలా గరిటతో కలుపుకోవాలి. తర్వాత దీనిలో నేను రెడ్ చిల్లీ సాస్, టమాటో సాస్ 2 యాడ్ చేశాను. ఆ 2 యాడ్ చేసి పూర్తిగా ఒకసారి మొత్తం కలుపుకోవాలన్నమాట. దీనిలో ఏంటంటే వెనిగర్ అయితే నేను యాడ్ చేయలేదు. లేదనమాట, వెనిగర్ లేదు, నేను మర్చిపోయాను తీసుకురావడం కూడాను. అది యాడ్ చేయలేదు, దాన్ని స్కిప్ చేశాను. ఇంక ఇలా వేయించేసుకొని దానిలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి, రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్ పీసెస్ ఉన్నాయి కదా, వాటిని ఇలా దానిలో వేసేసుకున్న తర్వాత మొత్తం కలుపుకోవడమే ఒకసారి పూర్తిగా పట్టే విధంగా. అలా మొత్తాన్ని మనం ఇలా కలిపేస్తూ ఒక 5 minutes మనం అలా కుక్ చేసుకోవాలి. తరువాత కొంచెం కొత్తిమీర యాడ్ చేయాలన్నమాట దీనికి. అంతేనండి, చిల్లీ మష్రూమ్ అయితే తయారైపోయినట్టే. దీనిలో ఏంటంటే నేను పచ్చిమిర్చి చాలా తక్కువ వేశాను. చిల్లీ మష్రూమే కానీ పచ్చిమిర్చి తక్కువ వేశాను, పిల్లలు తినరని చెప్పి. మీరు కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన చిల్లీ మష్రూమ్ మనకి రెడీ అయిపోయింది. మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. నేను దీనికి కాంబినేషన్గా కొబ్బరిపాలతో చేసిన వెజ్ పులావ్ని కూడా రెడీ చేశాను. దాన్ని నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను, ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి.
ఈ రెండిటి కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఇంతేనండి ఈరోజు మినీ వ్లాగ్. నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ అందరికీ.